హలో గాయ్స్, వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో బనానా బ్రెడ్తో చేసే రోటీ రెడీ. సరేనా? ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో మంచి రెసిపీ, హెల్దీ కూడా. చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఇదైతే మీరు బ్రేక్ఫాస్ట్కి మంచిగా సింపుల్గా రెడీ చేసేయచ్చు. చూడండి బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే పెనాన్ని పెట్టి బాగా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచండి. నేనైతే ముందుగా గోధుమ పిండి బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. తర్వాత మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం, చక్కెర ఉంటే చక్కెర యాడ్ చేసి ఇంకా మంచిగా కలుపుకుంటే సరే. దీన్ని మరీ పలుచగా కాకుండా మరి తిక్కుగా కాకుండా కొంచెం మీడియంలో కలుపుతూనే ఉండండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి, సరేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రోజుకి ఒకేలా కాకుండా హెల్దీగా ఇలా ఎవరైతే తింటారో వారు ఇంకా మంచిగా హెల్దీగా ఉంటారు. మనం ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ తింటాం కాబట్టి ఇలా ఫ్రూట్స్ని యాడ్ చేసేయండి. మొత్తానికైతే మన దానిలో కొంచెం బనానాని మిక్స్ చేసుకుంటే సరే. ఇది ఇలా చేయడం వల్ల ఇంకా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. మరి టేస్ట్ కూడా అండ్ హెల్దీ కూడా. ఇలా మొత్తాన్ని అంతా కలిపేసేయాలి. చూడండి బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్ కూడా యాడ్ చేసేయండి. బాగా థిక్గా చేసుకున్న తర్వాత మనం పెనం మీద వేసి కాల్చుకుంటే సరే. ఇది చాలా తక్కువ సమయం పడుతుంది. ఎప్పుడు ఇడ్లీ, దోశ కాకుండా ఇలా చేసుకుంటే మీ డైట్లో ఇది కూడా ఫాలో అయిపోండి. మరి హెల్దీ కూడా కాబట్టి మనం అంతగా కంగారు పడవలసిన అవసరం కూడా లేదు. మొత్తానికైతే మనం పెనం మీద వేసి కాల్చేద్దాం. మనం తినేటప్పుడు ఆయిల్ తక్కువగా తినండి. అది ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు. ఎందుకంటే బనానాలో ఆయిల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఆయిల్ లైట్గానే వేసుకొని కాల్చుకోండి. మొత్తానికైతే మన పెనం మీద ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఆగితే సరే. యమ్మీ యమ్మీగా బనానా బ్రెడ్ దోశ రెడీ. మనమైతే ఇలా డిఫరెంట్గా మన టైనీ ఫుడ్ హోమ్ నుంచి మీ అందరికీ వీడియోస్ వస్తాయి. మీ ఎవరైతే నా వీడియోస్ని ఇంతగానో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీరు ఇలానే చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మొత్తానికైతే మన టైనీ ఫుడ్ హోమ్లో ఇంకా 1Kకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మీ అందరి సపోర్ట్ ఇంకొంచెం అయితే సరిపోతుంది. ఇలా ప్రతిసారి నా వీడియోస్ని చూడడమే కాకుండా సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేసేయండి. మరి నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా చేయటం వల్ల నాకు మీరు ఎంతగానో సహాయపడతారు. ఫైనల్గా అయితే అయ్యేటట్టుంది. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టేశాను. మొత్తానికైతే బాగా కాలింది. చూడండి ఎంత బాగుందో. ఇలా స్వీట్ని ఇలా కూడా చేసుకోండి. ఎప్పుడు ఒకే టేస్ట్ని కాకుండా డిఫరెంట్గా యాడ్ చేసేస్తే సరే. మొత్తానికి మన రెసిపీ సూపర్గా అయితే వచ్చింది. మామూలుగా అయితే చాలా బాగుంది తినటానికైతే. చూడండి ఎంత బాగుందో కదా. Subscribe.